నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని నిర్మించాలి. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షలో సీఎం చంద్రబాబు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెరగాలి. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడి. అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తారన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. గంజాయి అక్రమ రవాణా విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడిలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రికార్డ్ టైంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో 74 ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. 50,522 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు వివరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనుబంధమైన జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ ప్రారంభమైంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై ప్రజల్లో అవగాహన పెంచి వాటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేలా చూడాల్సిన అవసరం ఉందని గవర్నర్ తెలిపారు. పర్యావరణాన్ని ప్లాస్టిక్ అన్ని విధాలా నాశనం చేస్తుందని చెప్పారు. జూనియర్ రెడ్ క్రాస్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. The aim of this campaign is very, very clear. We want to build a society that is conscious of the ill effects of excessive use of plastic in our daily life. We want our youth to be at the forefront and lead the campaign by creating awareness among the people for elimination of single-use plastic, by promoting sustainable habits and protecting the environment for future generations. This is not just a matter of cleanliness. It is about creating a culture of responsibility. According to a report of the Ministry of Housing and Urban Affairs, the global average of plastic per capita consumption is 28 kg. స్త్రీ శక్తి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న పథకం అమలుపై వెలగపూడి సచివాలయంలో ఆయన సమీక్షించారు. రద్దీ పెరగనుండటంతో ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, బస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈపోస్ మిషన్లను జీపీఎస్ ఎనేబుల్ చేయాలని తెలిపారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ఖజానాపై 200 కోట్ల భారం పడుతున్నా చెప్పిన మాట ప్రకారం నాయి బ్రాహ్మణులకు 25,000 ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు. 39వ డివిజన్లోని నాయి బ్రాహ్మణ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సమాజం అభివృద్ది కోసం 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణుల అభివృద్ది కోసం సంవత్సరానికి 25,000 ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగంశెట్టి వీరయ్య, కొమ్మూరి శ్రీధర్, మల్లాది నాగేశ్వరరావు,
కామోజు వాసు, శివ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఆనందాలను వెలువరిసేలాగా ఈ ఒక కార్యక్రమం జరిగింది. నాయి బ్రాహ్మణ కాలనీలో చంద్రబాబు నాయుడు గారి పటానికి మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సెలూన్లందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం, ఇప్పటికే 20,000 పొందుతున్న ప్రతి ఒక్క సెలూన్ యజమానికి 25,000 గౌరవ వేతనాన్ని అదనంగా పెంచి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇటు అభివృద్ధిని ఎక్కడా వదలకుండా, సంక్షేమాన్ని ఎటు వదలకుండా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం. ఈగల్ విభాగం పోలీసులు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో గంజాయి సాగు ఆగిందని, శాటిలైట్ దృశ్యాల ఆధారంగా తేల్చామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు మాట్లాడారు. జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 2025 వరకు 1,845 కిలోల గంజాయి పట్టుపడిందన్నారు. దీనిపై 99 కేసులు నమోదు చేశామన్నారు. సీజ్ చేసిన గంజాయిని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో కాల్చివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా 1000 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి విక్రయించేవారు, తరలించేవారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల పరిధిలో డ్రగ్స్ నివారణ కోసం ఈగల్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో 12 మెంబర్స్ మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈగల్ వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 31 నామినేటెడ్ పదవులను ఖరారు చేస్తూ లిస్టు విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా బుచ్చి రాంప్రసాద్, ఏపీ కమ్మ కార్పొరేషన్కు బ్రహ్మం చౌదరి నియమితులయ్యారు. ఇంకా పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉండడంతో ఆశావహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో కలకలలాడిన శంకర్ విలాస్ బ్రిడ్జి నేలకొరుగుతోంది. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం దశాబ్దాల పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే మొదటిసారి గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వల్లనే నూతన శంకర్ విలాస్ బ్రిడ్జి కల సాకారమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేయించాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ మంత్రి పెమ్మసాని కేవలం 6 నెలల్లోనే పర్యావరణ అనుమతులతో సహా సాధించారంటే ఆయన కృషి ఏపాటిదో అర్థమవుతుంది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సవాల్గా తీసుకుని వేగవంతంగా పనులు చేయిస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా ఆయన ఆదేశాల ప్రకారం రాత్రింబవళ్లు పనులు చేయిస్తున్నారు. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్గా పనిచేస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు.
దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి ప్రశ్నించారు. పొన్నూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీ తీరును వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిలబడి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కమిషన్ చేసిన తప్పులను రాహుల్ గాంధీ ఎత్తి చూపితే ఈసీ మౌనం వహించడం దేనికి సంకేతమని నిలదీశారు. రానున్న రోజుల్లో ప్రధాని మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని మస్తాన్వలి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఖలీల్ షా, కరీం షా మోషే, జానీ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల ఎన్నికల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎక్కడ దొంగ ఓట్లు జరిపేయాలా, ఎక్కడ దొంగ ఓట్లు తీసేయాలా, ఏ ఇంట్లో దొంగ ఓట్లు చేర్పించాలా, 0 డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు చేర్పించాలా, ఒక్కొక్క వ్యక్తిని 4 రాష్ట్రాల్లో ఓట్లు ఏ విధంగా పెట్టాలి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో 120 ఓట్లు ఏ విధంగా చేర్పించాలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం మీడియా ముందు గంట పాటుగా గుండెలు అరిసేటట్టు భారత జాతి ముందు తీసుకొచ్చి పెడితే నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ నోరు విప్పల, పార్లమెంట్ నుంచి పారిపోయాడు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? అయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన డోర్ నెంబర్ ఉంది, అది చేరితే తప్పైందంటే తప్పు చెప్పాలి, లేదు మేము కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి భారత జాతి చెప్పాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీకి మోకరిల్లి ఆయన చెప్పినట్లే పనిచేస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల జడ్పీ ఎన్నికల్లో కూటమి నేతలు పేటరేగిపోతున్నారని మోదుగుల విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అరాచకం సృష్టించి గెలవాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమన్నా పక్షిలాగా ఎగురుతున్నారు, మా వాళ్ళని ఏమన్నా బందీలుగా పెట్టి లోపలేసి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ విత్ అస్? ఎస్సీ సతీష్ కుమార్ రెడ్డి ఆయన పులివెందులో తెలుగుదేశం తరపు నుంచి కంటెస్ట్ చేశాడు. ఆయన ఇవాళ దురాఘాతాలు జరుగుతున్నాయని చెప్పి ఆపాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మేయర్ని అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో సఖీ వన్ స్టాప్ సెంటర్లు ఉన్నాయని, బాధితులు ఉపయోగించుకోవాలని పీడీ ప్రమాణ వెల్లడించారు. మహిళా ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసూన మాట్లాడారు. సమాజంలో బహిరంగ, ప్రైవేటు, పని ప్రదేశాలు, అంతర్గతంగా కుటుంబంలో హింసకు గురైన స్త్రీలకు అండగా ఉండేందుకు నిర్దేశించిందే ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ అని చెప్పారు. స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తాయని తెలిపారు. బాధిత స్త్రీలకు అండగా ఉంటూ న్యాయపరమైన సహాయం చేస్తూ వారికి ఆర్థికంగా, మానసికంగా అండగా ఈ సెంటర్ నిలుస్తుందని పేర్కొన్నారు. బాధిత స్త్రీలు 8688722120 నెంబర్కు కాల్ చేసి సఖీ అడ్మినిస్ట్రేటర్ని సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వారు మిషన్ శక్తి పథకం కింద కొన్ని మహిళల భద్రత కోసం, రక్షణ కోసం కొన్ని తీసుకొని రావడం జరిగింది. దానిలో మెయిన్గా మనకి తెలుసుకోవాల్సింది వన్ స్టాప్ సెంటర్స్. వన్ స్టాప్ సెంటర్స్ అనేవి ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది. దీనిలో ఏంటంటే ఎవరైనా నిరాదరణ కానివ్వండి, ఏదన్నా హింసకి గురైన స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తక్షణంగా సహాయ సహకారాలు అందించడమే ప్రధాన ఉద్దేశం మాది. వాళ్ళని ఏదైనా ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి అన్ని రకాలైన సేవల్ని వాళ్ళకి అందించడం మా ప్రధాన ఉద్దేశము. ఎందుకంటే ఎవరైనా హింసకు గురి కాబడిన స్త్రీలు అది ఏ ప్రదేశమైనా అవనివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, వాళ్ళ ఇళ్ళ దగ్గర కానివ్వండి, ఎటువంటి ప్రదేశాలైనా సరే వాళ్ళ హింసకి గురి కాబడినట్టుగా తెలిస్తే కనుక మనం తక్షణం స్పందించి. గుంటూరు ఈస్ట్ కొత్తపేటలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మండల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మన దేశం ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి మన ప్రధాని మోడీ మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తి కలిగి ఉండాలని, మేమందరం సుంకం పైన జరిగే పోరాటంలో మోడీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అక్కడి నుండి జాతీయ జెండాలతో ర్యాలీగా బయలుదేరి నాస్ సెంటర్ సర్కిల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నాయకులు సురేష్ కుమార్ జైన్, దేశు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి రేపు 2047కి మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోడీ గారు, అలానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అసలు హర్ ఘర్ తిరంగా మనం చిన్నప్పుడు ఎగరవేస్తూ ఉంటే స్కూల్లో మా ఇంటి పైన కూడా ఒక జెండా ఎగరేయాలని ఒక కోరిక ప్రతి ఒక్క పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఉంటుంది. కాకపోతే మనం వేరే వాళ్ళు ఎగరేస్తుంటే చూస్తూ నిలబడిపోయి దానికి సెల్యూట్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క కోరికని మన నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రతి ఒక్కళ్ళు గౌరవంగా మీ ఇంటిపైన జెండా ఎగరేయండి, తలెత్తి గౌరవంగా మీరు భారతీయులని చెప్పండి, ఇది మా దేశం, ఇది మన దేశం అని చెప్పడం కోసం ప్రతి ఇంటిపైన జెండాను ఎగరేయాల్సిందిగా సూచన చేశారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కుండపోతగా వర్షం పడింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దారులన్నీ చెరువులను తలపించగా పనులు ముగించుకొని ఇళ్లకు తిరుగు పయనమయ్యే సమయంలో వర్షం రాకతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సుమారు 9 గంటల సమయం నుంచి అర్ధరాత్రి దాటినా తెరిపివ్వకుండా జోరువాన కురుస్తూనే ఉంది. పార్లమెంటు సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 61వ పుట్టినరోజు వేడుకలు వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎంతో సౌమ్యులని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన స్పోర్టివ్నెస్సే ఈరోజు నేను ఇక్కడ నుంచోవడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే నైతికంగా మనం గెలవలేకపోయినా కూడా ఈరోజు నిజంగా ప్రజల్లో మనం గెలిచాం. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అయోధ్యరామిరెడ్డి గారు నాకు ఒక మోటివేషన్గా, యాజ్ ఎ బిజినెస్ పర్సన్, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్, హీఈస్ ఎ గుడ్ పర్సన్. మాకు ఎప్పుడు అండగా ఆయన ఏ విషయంలో అయినా కూడా జస్ట్ కమ్ విత్ మీ, ఐ జస్ట్ కన్వే, అంటే ప్రతి విషయం ఏదైనా ఉన్నా కూడా ఒక తండ్రిగా నాకు చెప్పు అని చెప్పి నాకు ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి అయోధ్యరామిరెడ్డి గారు. వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే హియర్. ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట మలయలింగం భవన్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసిన ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రస్తుత సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం మా జన్మ హక్కును, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదొరలను తరిమికొట్టడం కోసం ఆవిర్భించిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. తల్లికి వందనం పథకంలో చాలా షరతులు పెట్టి చాలామంది విద్యార్థులకు అందలేదని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడుతూ, ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. పాలకులు మనల్ని పరిపాలిస్తా ఉన్నారు. ఈ భారతదేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ తరపున ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగ వ్యవస్థని పూర్తిగా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యని పూర్తిగా కాషాయీకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ గారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘాలని పాఠశాలకి, కళాశాలకి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు భావ్యమో ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, యువకులం పాదయాత్ర చేస్తున్నప్పుడు కళాశాలల్లోకి, పాఠశాలలోకి వెళ్ళలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా లోకేష్ గారికి కూడా చెప్తా ఉన్నాం.
ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కూచిపూడి లాకుల దగ్గర ఇరిగేషన్ మరియు డ్రైనేజ్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ చివరి ఎకరా వరకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. దానికి సంబంధించిన కాలువల మీద ఏదైనా పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే రైతు సోదరుల నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరించి అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా పూర్తయ్యే విధంగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, వేమూరు నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంబంధించినటువంటి రంగంగా ఆయకట్టుదారులకు సంబంధించి నీటి వినియోగదారు సంఘాలు, అసలు ఈ వ్యవస్థ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాటి మీద మీ ఆయకట్టుకు సంబంధించి మీరే సంఘాలుగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి పనులు సీజన్కు ముందు ఎప్పటికప్పుడు చేసుకుంటా పోతే వారికి ఏం కావాలనే అవసరాలు మీకే తెలుస్తుంది. మీకేం కావాలో మీకు తెలుసు. వాటిని ఏ విధంగా చేసుకోవాలనేది, వాటి మీద యాజమాన్యపు హక్కులు కూడా మీకే కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఆ రోజు మన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ద్వారా అనేక మంచి పనులు ఇరిగేషన్ రంగానికి సంబంధించి అన్ని కూడా చేసుకున్నాం. వారు 5 సంవత్సరాలు కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో ఎల్ఎల్బి హానర్స్ విద్యార్థులకు మూట్ కోర్టుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా వ్యవహరించిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ తరగతి యొక్క అభ్యాసం మరియు చట్టపరమైన అభ్యాసం యొక్క వాస్తవికతల మధ్య అంతరాన్ని ఈ మూట్ కోర్ట్ తగ్గిస్తుందని వివరించారు. ఆచరణాత్మక న్యాయ విద్యకు మూలస్తంభంగా పరిగణించబడే మూట్ కోర్ట్ న్యాయ విద్యలో విద్యాపరమైన వ్యాయామాన్ని సృష్టిస్తుందని హైకోర్టు న్యాయవాది డాక్టర్ చింతా రామకోటి రెడ్డి అన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లైబ్రరియన్స్ డే సందర్భంగా జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ ఆధ్వర్యంలో ఎస్ఆర్ రంగనాథన్ 133వ జయంతి కార్యక్రమం జరిగింది. ఇటీవల కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం కూడా నిర్వహించారు. తదుపరి ఏఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యదర్శి మాట్లాడుతూ రంగనాథన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ గ్రంథాలయ శాస్త్రవేత్త, గ్రంథాలయ సమాచార శాస్త్ర పితామహుడు అని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా మన విద్యార్థులు గ్రంథాలయానికి రావడం, మంచి పుస్తకాలు, వాళ్ళకి నచ్చిన పుస్తకాలు కొంచెం లైబ్రేరియన్స్కి చెప్పడం, ఆ లైబ్రేరియన్స్ మంచి పుస్తకాలు అలాగే మీకు కావాల్సిన ఇక్కడ లేని పుస్తకాలు తెప్పించడం జరిగింది. ఆ పుస్తకాలను చదివి మన విద్యార్థులు చాలామందే ప్రిపేర్ అయినారు. చాలా ఇబ్బందిగానే ఉంది, కాంపిటీషన్ చాలా టఫ్ ఉన్న దానివల్ల ఈరోజు మన లైబ్రరీలో చదివి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు 9 మంది. అదే ఆల్ ఓవర్ జిల్లా స్థాయిలో అయితే కానీ 3 జిల్లాలు కలిపితే కానీ 22-24 మెంబర్స్ అయితే కానిస్టేబుల్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.